హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నారు. ప్రార్థన జరుగుతుంటే మమ్మల్ని కూడా పిలిచారు. మేము ఆ ప్రార్థన వాళ్ళ ఇంటి ముందే పెట్టారు, బయట రోడ్డు మీద టెంట్ వేసి. పాస్టర్ గారు పాట ఆయన వాక్యం చెప్పండి. తర్వాత ఇంట్లోకి పాస్టర్ గారు వాళ్ళు నుంచి టీలు పెడదాం. స్నేహితుడు చూసి ఎవరైనా భయపడతారా? అబ్రహాము స్నేహితుడు దేవుడికి, దేవుడు అబ్రహాముని స్నేహితుడు అనిపించినాడు. వాక్యము పాట అందరం చూస్తున్నాడు. మీరు మిమ్మల్ని దాసులని పిలవను, ఎందుకో తెలుసా? మిమ్మల్ని స్నేహితులని పిలుస్తాను, ఎందుకో తెలుసా? నేను తండ్రి యొద్ద ఏ సంగతులైతే చెప్పబడుతూ వచ్చినాను ఆ సంగతులన్నీ నీకు బోధించిన. ఎందుకో తెలుసా? స్నేహితుడికే అరమరిక లేకుండా హృదయంలో ఉన్న సంగతులన్నీ చెప్పగలిగేది స్నేహితుడికే. అందుకని యు ఆర్ మై ఫ్రెండ్ అన్నాడు. అబ్రహాంతోనే కాదు, చెప్తున్నారు. ఆ రోజున అబ్రహాము స్నేహితుడైనా కూడా దేవునికి ఏం చేస్తూ వచ్చినాడు? భయపడుతూ వచ్చి వణుకుతూ వచ్చినాడు. ప్రార్థనప్పుడు వణుకుతున్నాడు. మన అమ్మాయి కూడా సాక్ష్యం అన్నట్టు చెప్తారా అన్నారు. సాక్ష్యం చెప్పడానికి ఇక ప్రశాంతిని పిలిచారు. ప్రేయర్ తండ్రి మమ్మల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన దేవా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఆది నుంచి అంతం వరకు ప్రభా అయా నీకు కృప మహిమ నైనా కలిగినట్లు ప్రభా మమ్మల్ని ఇంతవరకు తండ్రి నడిపించుకుంటూ వచ్చిన దేవా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయా నువ్వెంతో గొప్ప దేవుడు తండ్రి, ఎన్నో అద్భుత కార్యాలు చేసే. మేము ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి పెట్టడానికి పాలతాలికలు రెడీ చేసామండి. పాలతాలికలు పెడదామమ్మా, అందరూ పులిహోరను అలా పెడతారు. అందరికి మళ్ళీ ఎందుకు రొటీన్గా పాలతాలికలు తయారు చేద్దామమ్మా అందరు పొద్దున పూట. ముందు రోజే చెప్పాము రేపు పాలతాలికలు చేద్దాంలే సరేలే అని. అందుకని ఈ పాలతాలికలు రెడీ చేసాము. 3 కాంచే కూర్చుని పొయ్యి దగ్గర వెనకమాల పొయ్యి పెట్టుకుని కట్టెల పొయ్యి పాలతాలికలు చేశాను. 100 మందికి సరిపడా చేశా. పెద్ద గిన్నె పెట్టాము. 100 మందికి పాలు 4 లీటర్లు, 2 కేజీలు బెల్లం, 1 కేజీ రైస్ నానబెట్టి పిండి పట్టించాము. పిండి పట్టించి ఒత్తుతున్నాం అనమాట పాలతాలికలు. నేను ఒక్కదాన్ని ఒత్తుతున్నానని మా అమ్మాయి కూడా ఒత్తుతుంది. నేను కూడా ఒకసారి ఒత్తుతానని సుప్రియ కూడా అంది. పెద్దమ్మాయి వచ్చాక సుప్రియ తీసుకుంటుంది ఈసారి పిండి పెట్టాక. అది సుప్రియ కూడా ఒత్తుతుంది. దానికి అట్లా ఒత్తడం సరదా. చాలా బాగా కుదిరినాయి పాలతాలికలు కూడా. 100 మందికి కూడా ఎక్కువ తక్కువ అయినాయి, కొంచెం మిగిలినవి కూడా. తర్వాత ఈ రెసిపీ మీకు కూడా కావాలంటే కామెంట్ పెట్టండి. ఇది చూడు సుప్రియ మళ్ళీ ఒత్తుతానంది. అయిపోయేదాకా ఒత్తింది అక్క పొయ్యి వెనకాల గోడ మీద కూర్చొని. పిండి పిసకడం అన్నా పిండి కలపడం అన్నా దానికి ఎంత ఇష్టం. ఇంకా అయిపోయింది. లాస్ట్ గిద్ద కూడా నేనే ఒత్తుతానని ఒత్తింది. కొంచెం పిండి ఉంటే నేను అది పాలతాలికలు చిక్కదనం రావటం కోసం కలిపి దాన్ని నీళ్ళల్లో కలిపేసి ఆ పిండి పొయ్యాలి. నేను అందుకే అలా కలుపుతున్నాను. ఉడకటం అయిపోయింది. పాలతాలికలు ఒత్తేసాము, ఉడికిపోయింది గిన్నెంతా. ఇంకా పాలు పోసి బెల్లం వేయాలి. ఇంకా పాలతో ఉడికితే బాగుంటుందవా. పాలు లాస్ట్ కొద్దిగుంచి మళ్ళీ ఉన్నాయి కూడా పోద్దామని పోసింది మా అమ్మాయి. చెక్కుపడితే అసలు తాలికలు అయితే ఎంత బాగా వచ్చినాయో.
పాములు పాములుగా చూడండి ఎంత బాగున్నాయో. వెరైటీగా ఉంటుందని అట్లా పెట్టాం మేము. పులిహోర, అరటిపళ్ళు, స్వీటు, బూందీ అలా పెడతారులే కానీ ఈజీగా అయిపోయి. కొబ్బరికాయలు 2 కొట్టి పచ్చి కొబ్బరి తురిమాము. ఆ పచ్చి కొబ్బరి కూడా వేస్తే టేస్ట్ వస్తుందని చెప్పి వేసాం. ఒక 70 మంది 80 మంది వస్తారు ప్రార్థనకు అని చెప్పింది మా అమ్మాయి. అయినా 100 మందికి వచ్చిద్దమ్మా సరిపోద్దని చెప్పి 4 కేజీలు రైస్ ఉడికే గిన్నె పెట్టాం మేము. గిన్నె నిండా వచ్చింది చక్కగా సరిపడా పైకంట. ఎంత బాగా ఉడికినాయో. బెల్లం వేస్తున్నా 2 కేజీలు. ఇదే పాకం బట్టి కూడా పొయ్యొచ్చు. పోయినసారి నేను పాలతాలీలు చేశాను కదా ఇంట్లో వరకు, అప్పుడేమో పాకం పట్టి పోసాను. ఇప్పుడేమో ఇంకా డైరెక్ట్ బెల్లం వేసేస్తున్నా. బాగానే ఉంది బెల్లం అని చెప్పి కొట్టి ముక్కలుగానే వేసేసా. జీడిపప్పు, కిస్మిస్ వేయించామండి. ఒక 100 గ్రాములు కిస్మిస్, 150 గ్రాములు జీడిపప్పు వేయించి కలిపాము. యాలకుల పొడి వేసా. యాలకుల పొడి వేసి గిన్నె నిండా వచ్చినాయి. లాస్ట్ పాలు పోసేటప్పటికి వేస్తున్నా. డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఇంకా ఈ గిన్నె అక్కడ పెట్టి పొయ్యి మీద మళ్ళీ బిర్యానీ చేశాను నేను. బిర్యానీ గిన్నె పెట్టా. బిర్యానీ దినుసులు వేసా. బిర్యానీ, పచ్చి రొయ్యల కూర, నాటుకోడి కూర ఇవన్నీ వండామన్నమాట. ముందు బిర్యానీ చేసా. పొయ్యి మీద ఏమో కూరలు వండేసాము. ఈ పాలతాలీలను బిర్యానీ పొయ్యి మీద చేద్దాం కట్టెల పొయ్యి మీద అని ఈ పొయ్యి మీదే పెట్టేసాము 2 గిన్నెలు. కూర వండింది ఈయన, నాటుకోడి వండింది, పచ్చి రొయ్యలు వండింది మన ఛానల్లో ఉంటుంది చూడండి. డిస్కషన్లో పెట్టాము. పోయినసారి పాలతాలీలు కూడా నేను ఇంట్లో వరకు చేసా కదా, అది కూడా ఉంటుంది నా వీడియోలోకి వెళ్ళండి. మనీ చేతి వంటలు ఉంటుంది. మనీ చేతి వంటలు ఆన్ చేసుకుంటే నీకు నేను పెట్టిన రెసిపీస్ అన్నీ వస్తాయి. బిర్యానీ కూడా అయిపోవచ్చింది. డెబ్బై మంది దాకా వచ్చారులే ప్రేయర్కి. ఇది పచ్చి రొయ్యల కూర అండి. ఇది ఎలా చేశానో నేనేమేం చేస్తానో అంతా నాకు వీడియోలో ఉంటుంది. నా వీడియోలోకి వెళ్ళి చూడండి ప్లీజ్. నాటుకోడి కూరను పచ్చి రొయ్యల కూర మీకు వరకు చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి.